దొండకాయలు కొనేటప్పుడు కొంచెం ధైర్యం చేయాలి. ఎందుకనుకోండి అది వండడానికి చాలా టైం పడుతుంది. చాలా ఓపిక కూడా కావాలి. అవి కోసేసరికి ఓపిక అంతా అయిపోద్ది కదా! ఇంకా అలా అనిపిస్తుంది నాకైతే మాత్రం దొండకాయలు వండేటప్పుడల్లాను. అందుకే ముందు రోజు నైట్ ఖాళీగా ఉండేటప్పుడు చక్కగా నీట్‌గా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తిన్నగా. అయితే ఈరోజు నేను లంచ్‌లోకి దొండకాయ మసాలా ఫ్రై చేస్తున్నాననమాట. దాంట్లోకి మసాలా కూడా తయారు చేశాను. అవి శనగ పలుకులు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు వేసేసి వాటన్నిటిని మిక్సీలో వేసి కొంచెం చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. అదే కళాయిలో ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకొని మధ్యలో కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని వాటిపై దొండకాయ ముక్కలు కప్పేసి చక్కగా మూత పెట్టేసి అవన్నీ కలిపి ఉడికించానమాట. ఆ ఉడికిపోయిన తర్వాత అలాగ ఆయిల్లో ఫ్రై చేసేసానమాట. అలా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా వేసేసుకోవడమే. కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మసాలా కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.